ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగార్ల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో ఈ రోజు మనం 32వ రోజులోకి అడుగుపెట్టాము. మరి 32వ రోజులోకి మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. మరి ఈ రోజు నేను చెప్పబోయే గురువుగారు స్వామి రామా గారు. స్వామి రామా గారికి ఎంతో మందికి తెలుసు. ఆయనకి చాలా ప్రఖ్యాతమైన ప్రముఖమైన పుస్తకాలు ఎన్నో రచించారు. అందులో ఒకానొక పుస్తకం అందరి హృదయాల్లో నిలిచిపోయే పుస్తకం ఏంటంటే 'లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్'. మరి నాకు ఈ పుస్తకం యొక్క పరిచయం, దానితో నాకున్న అనుబంధం కొంచెం పంచుకొని ఆయన గురించి చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేబీ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వయసు నుంచి కూడా హిమాలయాస్ అంటే ఎందుకో విపరీతమైన ప్యాషన్ ఉండేది. అక్కడికి వెళ్ళాలి అనిపిచ్చేది. అందరూ పెద్దవాళ్ళు వెళ్తారంటే నేనెందుకు ఇంకా చిన్నగా ఉన్నాను, ఈ పాటికే పెద్దగా అయిపోతే వెళ్ళిపోవచ్చు కదా! అన్న ఒక రకమైన లాంగింగు, ప్యాషను, వెళ్ళిపోవాలక్కడికన్న తపన ఇవన్నీ బాగా ఉండేవి. అయితే గురువుగారిని కలుసుకున్న తర్వాత ఆ తపన చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఏదో ఒక అక్కడ అనుభూతి చెందాలి అన్న ఇంకా ఒక మూల ఎక్కడో ఉండిపోయింది. అయితే ఈ 'లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్' స్వామి రామా గారి పుస్తకం చదివినప్పుడు లోపల ఉన్న దాహం ఏదైతే ఉందో హిమాలయాల పట్ల అదంతా కూడా నాకు తీరిపోవడం జరిగింది. ఎందుకంటే హిమాలయాలని రామా గారు స్వామి రామా గారు ఆ పుస్తకంలో ఎంత అద్భుతంగా ఆవిష్కరించారంటే, మనం విడిగా వెళ్లి అదంతా తిరిగినా సరే కూడా, మనం అంత గొప్పగా ఆ హిమాలయం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేము. అక్కడున్న దారులను గాని, కొండలను గాని, అక్కడున్న మనుషుల్ని గాని, వింతలు, విశేషాలు, అక్కడున్న గొప్ప ఆధ్యాత్మిక సంపద, సిద్ధులు, మహత్యాలు ఒకటా రెండా ఎన్నో అన్నిటి యొక్క గొప్ప సంపద ఉందక్కడ. ఆధ్యాత్మిక సంపద. సో, అయితే దానంతటిని రామా గారు వివరించిన తీరు మహా అద్భుతం. మరి అంతేకాదు ఆయన జీవితం, ఆయన జీవించిన ఆయన చేసిన సేవ, ఆయన గురువుగారు, గురు శిష్యుల అనుబంధము, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన విధానము, ఆయనకి మధ్యలో వచ్చే అనేకమైన డౌట్సు, డీవియేషన్సు ఇవన్నీ కూడా మనం మన దారిలో ముందుకెళ్ళడానికి ఎంతగానో సహాయం చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ విశేషాలన్నిటిలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. మరి 1925వ సంవత్సరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉత్తరాఖండ్‌లోని టోలి అనే గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన జననం కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే అండి, ఆ తల్లి గారి పేరు ఎక్కడ మెన్షన్ అయ్యలేదు. తండ్రి గారి పేరు బుద్ధి వల్లభ దశ్మన్. అయితే ఈ బుద్ధి వల్లభ దశ్మన్ గారికి అప్పటికే 60 సంవత్సరాల పైన వయసు. ఆయన ఎర్లీ 60స్‌లో ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఎర్లీ 60స్‌లో ఉన్నారు. 50స్‌లో ఉన్నారు. ఇంచుమించుగా అమ్మగారికి 50 సంవత్సరాలు, తండ్రి గారికి 60 సంవత్సరాల వయసొచ్చింది. ఆళ్ళకి పిల్లలు లేరు. పిల్లల కోసం ఎంతో తపన చెందారు, ఎదురు చూసారు గానీ పిల్లలు కలగలేదు. సంతానం కలగలేదు. సరే ఇంకని చెప్పేసి ఆయన యోగ సాధనలో ఎక్కువ మునిగిపోయేలాగా ఆయన వెళ్ళిపోయారు. తండ్రి గారు. వెళ్లి ఆయన యోగ సాధన చేసుకుంటూ ఎక్కువ సమయం అలా గడుపుతూ ఉండేవారు. మళ్ళీ వస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆయన యోగ సాధన కోసం వెళ్ళిన సమయంలో అక్కడికి బెంగాలీ బాబా గారు, బాబాజీ అని అంటారు. బెంగాలీ బాబా గారు అని అంటారు. ఆయన స్వామి రామా గారి గురువు గారు. మహానుభావుడు. ఒక గొప్ప యోగేశ్వరుడు. ఆయన ఈ ఈయన దగ్గరకొచ్చి ఆ బుద్ధి వల్లభ్ దర్శన్ గారి దగ్గరకొచ్చి ఆయనతో చెప్తారు. "నీకొక కొడుకు పుడతాడు." అంటే ఆయన నాకు కొడుకు పుట్టడం ఈ వయసులోనా ఏంటి అని అనుకుంటారు. లేదు, నీకు కొడుకు పుడతాడు. ఒకవేళ ఈ వయసులో నీకు కొడుకు పుడితే నాకు అతన్ని నీకిచ్చేయాలి. అది నీకు ఓకేనా? అలా ఇచ్చేసే ఫలమైతే గనక నీకు కొడుకు పుడతాడని చెప్తారనమాట. ఆయన సరే సరే అండి. ఇప్పుడు ఈ వయసులో నాకు కొడుకు పుడతారని నేను అనుకోవట్లేదు. నిజంగా పుడితే మీరన్నట్టు అలాగే మీకే ఇస్తాను అని చెప్పి ఆయన ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న తర్వాత సంవత్సరం తిరిగేలోగానే అప్పుడు ఆ వయసులో ఆ దంపతులకి స్వామి రామ గారు జన్మించడం జరుగుతుంది. ఆయన జన్మించినప్పుడు స్వామి రామ గారు జన్మించినప్పుడు వాళ్ళిద్దరికీ తెలుసనమాట తల్లిదండ్రులకి. ఈయన కారణ జన్ముడు. ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతారని చెప్పేసి. అలాగే ఆయన పుట్టడం జరిగింది. ఆయనకి కిషోర్ దర్శన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. కిషోర్ దశ్మన్. అయితే ఆ కిషోర్ దశ్మన్ అనే బాబు ఇంకా పెరుగుతూ ఉండగానే 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల ప్రాయంలో ఇంచుమించుగా గురువుగారు బెంగాలీ బాబా గారు రావడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా పుత్రుడిని బెంగాలీ బాబా గారికి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆయన ఈ స్వామి రామ కూడా ఆ చిన్నతనంలోనే గురువుగారిని చూసి వెళ్ళిపోతారు ఆయన దగ్గరికి. అప్పటినుంచి మొత్తం బాల్యం అంతా కూడా
స్వామి రామ గారి బాల్యం అంతా కూడా గురువు గారి దగ్గరే జరుగుతుంది. ఆయనే ఈయన్ని పెంచి పెద్ద చేస్తారు. ఎంత అద్భుతంగా అంటే ఆయన హిమాలయ గుహల్లోకి, ఆ పర్వతాల్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. ఆయన చెప్తారు స్వామి రామ గారు, నా బాల్యం అంతా కూడా ఆ హిమాలయ పర్వత శ్రేణుల్లో నివసిస్తూ మానస సరోవరంలోని నీటిని తాగుతూ గడిచింది అని చెప్తారనమాట. అంత అద్భుతంగా ఆయన బాల్యం అక్కడ యోగుల మధ్య జరిగిందనమాట అండి. గురువు గారు చక్కగా అబ్బాయిని చూసుకోవడం, తర్వాత గంటలు 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 ధ్యానంలో మునిగిపోతూ ఉండేవారట. ఒక్కొక్కసారి అయితే ఇంచుమించు 9 నెలలు, 10 నెలలు కలిసి ఉన్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడుకునేవారు కాదంట. ఈయన సేవ ఈయన చేయడం, ఈయన ఈయన చూడాల్సినవి చూసి ఆయన ధ్యానంలో మునిగిపోవడం. అలా ఉంటూ ఉండేదనమాటండి. అలా చిన్నప్పుడు పెరిగారు. పెరిగే ఆ సమయంలో గురువుగారి దగ్గర నుంచి చిన్నతనం నుంచి ధ్యానము, యోగ సాధనలు, ప్రాణాయామాలు, అలాగే యోగ నిద్ర ప్రాక్టీసెస్, శరీరంలోని రకరకాల క్రియల్ని, వాటంతటవే జరిగే క్రియలుంటాయి కదా! ఆ క్రియలన్నిటిని కూడా తన సంకల్పంతో కంట్రోల్ చేయగలిగే విద్యలు, అలా ఎన్నెన్నో గురువుగారి దగ్గర నుంచి నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ఈయన పెరిగారనమాట. సో, ఆ గురువుగారితో పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ పర్వత శ్రేణుల్లో అటు ఇటు తిరుగుతా ఉండేవారు. టిబెట్ వెళ్ళేవారు గురువుగారు. టిబెట్ ఎళ్తే ఈ బాబుని తీసుకెళ్ళిపోయేవారు. మళ్ళీ హిమాలయాస్‌లోకొచ్చేసేవారు. అలా ఆ తిరిగే సమయంలో కూడా గురువుగారితో పాటు స్వామి రామ గారు కూడా తిరుగుతూ ఉండేవారనమాట. అలా ప్రయాణాల్లో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, ఎన్నో అద్భుతాలు, అడుగడుగునా అద్భుతం, ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి ఈ ఆయన జీవితంలో. 2 శరీరాలతో ఉండే సాధువులు, గాల్లో తేలేవాళ్ళు, అలాగే నిప్పుని సృష్టించే వాళ్ళు, రకరకాల యోగులు వాళ్ళందరిని కూడా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే ఆ గురువుగారు ఎప్పుడు కూడా, స్వామి రామ గారు గురువుగారు బెంగాలీ బాబు గారు ఎటువంటి సిద్ధిని చూపించేవారు కాదు. ఆయన సిద్ధులు ఎప్పుడు బయట పెట్టేవారు కాదనమాట. ఆయన వాడేవారు కాదు. మరి రకరకాల స్థాయిల్లో ఉన్న మనుషులుంటారు కదా! సిద్ధులు వాడేవాళ్ళు ఆళ్ళందరిని చూసినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ స్వామిరామకి ఏంటి ఈయన ఇన్ని రకాల వింతలు చేసేస్తున్నారు. మా గురువుగారు ఏమీ చేయట్లేదు. నేనేమో సరైన గురువు దగ్గర లేనేమో. అనవసరంగా ఆయన దగ్గర బుక్ అయిపోయినట్టున్నాను. గురువుని మార్చేయాలి అని చెప్పేసి వెళ్లి ఆళ్ళ దగ్గరికి నన్ను స్వీకరిస్తారా అని చెప్పి అడగడం. ఎవరు మీ గురువుగారంటే ఇలా బెంగాలీ బాబా గారంటే, అమ్మో! అంత అద్భుతమైన ఆయన. ఆయన్నొదిలేసి నా దగ్గరకొస్తావా? నీకు పిచ్చా ఏంటి? అని చెప్పడం. అలా ఎన్నో సార్లు ఎవరైనా అద్భుతాలు చేస్తే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి గురువుగారిని మార్చేయాలనుకోవడం. మళ్ళీ గురువుగారు ఆయనకి హితబోధ చేయడం. ఒకసారి ఏమవుతదంటే, ఒకాయన చేతి చివరన, వేలు చివరన అగ్ని, ఒక నిప్పు, అగ్గిపుల్లకి ఎలాగైతే అగ్ని ఉంటదో, అలా అగ్నిని పుట్టిస్తాడనమాట. అగ్నిని ఇలా, ఇలా చెయ్యి బయటకి తీస్తాడు. ఇక్కడ అగ్ని వస్తుంది. దాంతో ఇలా దీపాన్ని వెలిగిస్తాడాయన. అది చూసి స్వామి రామ గారికి మతిపోతుందనమాట. ఏంటి ఇంత గొప్పగా అగ్నిని చేతిలోంచి తీసేసాడు. అసల ఎంత అద్భుతం అని చెప్పేసి గురువుగారి దగ్గర, గురువుగారు నాకింకా బెస్ట్ గురువు దొరికారు. నేను మార్చేస్తున్నాను గురువుని అంటాడనమాట. అంటే అవునా? ఆహా! ఏం చేశారు ఆ గురువు చెప్పు అని చెప్పి అడుగుతారు బెంగాలీ బాబా గారు. అడిగితే ఇలాగ చేతి చివర అగ్ని పుట్టిచ్చారండి ఆయన. చాలా గొప్పాయన అంటే, అవునా? ఎన్నాళ్ళు పట్టింది ఆయనకది నేర్చుకోవడానికి అని అడుగుతారనమాట. అప్పటికే స్వామి రామ గారు అడుగుంటారు. 20 సంవత్సరాలు సాధన చేశారటండి అంటే, అప్పుడు బెంగాలీ బాబా గారు అంటారనమాట. ఒక పావలాతో పోయేదానికి 20 సంవత్సరాలు వృధా చేశాడా? మంచిది వెళ్ళు వెళ్ళు అంటారనమాట. అలా అనంగానే మళ్ళీ స్వామి రామ తేరుకుని నిజమే కదా! ఒక పావలాతో పోయేదానికి ఎందుకు, దానికెందుకు 20 సంవత్సరాలు చేసి దాన్నెందుకు నేను సాధించాలి? నో, నో. కాదు, కాదు. మా గురువుగారే గొప్పాయన. ఈయన దగ్గరే నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఇదే సరైన ఆలోచన అనుకుని, మళ్ళీ నన్ను క్షమించండి నేను వెళ్ళను. మీ దగ్గరే ఉంటానని చెప్పడం. అలాగా ఎన్నో ఆయన చిన్నతనపు ఆహ్, ఆహ్, వేవరింగ్స్ అవన్నీ కూడా చాలా స్వచ్ఛంగా అవన్నీ కూడా ఆయన పంచుకున్నారనమాట ఈ పుస్తకంలో. అయితే గురువుగారు ఆయనుండేదే ఎక్కడో పర్వతం పైన గుహలో. అక్కడ మానవ మాత్రులెవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. అయితే అక్కడ స్వామి రామ గారు, "నువ్వు గుహ బయటన కాపలా ఉండు. నేను లోపల మెడిటేషన్ చేసుకుంటాను. ఎవరు రాకుండా చూడని" పెట్టేవారనమాట. అక్కడికెవరొస్తారు? అక్కడికెవరు రానే రారు. రాలేరు. అయినా సరే ఆయన కాపలా పెట్టేవారు. అదొక ట్రైనింగ్ అనమాటండి. ఈయన గుహ బయటన అలా కాపలా కాస్తూ ఉండేవారట రోజంతా. అయితే ఉన్నప్పుడు ఒకసారి గురువుగారిని పిలిచి, "గురువుగారు నాకు చాలా బోర్ కొట్టేస్తుందండి. నేనొక్కడినే అలా కాపలా కాస్తుంటే" అంటే, అప్పుడు గురువుగారు, "సరే నీకొక స్నేహితుడిని పిలుస్తానని" చెప్పి పిలుస్తారనమాట. ఎవరొస్తారనుకున్నారు? ఒక ఎలుగుబంటొస్తుంది. ఒక ఎలుగుబంటొచ్చి స్వామిరామతో పాటు కూర్చుంటుందనమాట. ఆ ఎలుగుబంటితో స్వామిరామ స్నేహం చేయడం మొదలుపెడతారు. దాన్ని బాలు అని పిలుచుకుంటారనమాట. ఆ బాలు అనే స్నేహితుడితో, ఆ ఎలుగుబంటితో ఆయన హిమాలయ పర్వతాలంతా యథేచ్ఛగా అలా విహరిస్తూ ఉంటారనమాట.
ఆ బాలు అనే ఎలుగుబంటి ఎంత క్లోజ్ అంటే అది నిజంగా ఒక పెట్లా కాదు ఆయనకి. ఆయనకు ఒక గైడ్ లాగా, ఒక స్పిరిట్ గైడ్ లాగా అది బిహేవ్ చేసేదట. ఈయన ఆలోచనల్ని, ఈయన స్పందనల్ని అన్నిటిని కూడా అర్థం చేసుకోగలిగేదట. మామూలుగా మాట్లాడుతుంటే మాటలు దానికి అర్థమైపోతున్నాయి అనిపించేదట. అలాగా ఆ ఎలుగుబంటితో కలిపి ఎంతో విహారం ఆ హిమాలయాలంతా కూడా ఆ స్వామి రామ గారు చేశారనమాట అండి. మరి విద్యాభ్యాసం సమయంలో దాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది ఒక ఫస్ట్ డిటాచ్మెంట్ లెసన్ అన్నమాట ఆయనకి. ఇది ఎంతో పెయిన్ఫుల్. అయినా సరే దాన్ని విడిచిపెట్టి గురువు గారు చదువుకోవాలి నువ్వు తప్పకుండా. నువ్వు డిగ్రీస్ ఉండాలి నీకని చెప్పి పంపిస్తారు విద్యాభ్యాసానికి. పంపించినప్పుడు గురువు గారే చక్కగా ఆయనకి కావలసిన షూస్ కొనుక్కోవడానికి, ఆ బట్టలు కొనుక్కోవడానికి, ఆయన ఫుడ్ కి అన్నిటికీ కూడా ధారాళంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎంతో వైభవంగానే ఆయన చదువుని కొనసాగిస్తారు. అయితే చదువు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ గురువు గారు చెప్తారు. నువ్వు నర్మదా నది తీరానికి వెళ్ళు. నాకు గుర్తున్నంత వరకు నర్మదా నది తీరం అనుకుంటున్నాను. నర్మదా నది తీరానికి వెళ్ళి అక్కడ కూర్చుని నువ్వు మెడిటేషన్ చెయ్యాలి అని చెప్పేసి ఇన్ని నెలల పాటు సాధన చెయ్యి అని చెప్పి పంపిస్తారు. గురువు గారి మాట మీద స్వామి రామగారు వచ్చి అక్కడ నర్మదా నది తీరంలో ఒక లోపలికి కొంచెం ఒక రాయి ఉంటది మధ్యలో. ఆ రాయి మీదకి లోపలికి కొంచెం తీరంలో దగ్గరలో ఉన్న రాయి మీదకి వెళ్ళి అక్కడ కూర్చుని మెడిటేషన్ మొదలు పెడతారు. ఇంకా ఆయన గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారనమాట అండి. అయితే ఆ నదిలో చాలా మొసళ్ళు ఉంటాయన్నమాట. ఆ మొసళ్ళు ఏం చేస్తాయంటే ఆ మొసళ్ళన్నీ వచ్చేసి రామగారి చుట్టూ కొన్ని పదుల మొసళ్ళు వచ్చేసి చుట్టుముట్టేస్తాయి అన్నమాట. చుట్టుముట్టేసి ఇంచుమించుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాలు మీద తోకపడి అట్లా అంతలాగా చుట్టుముట్టేస్తాయి. చుట్టుముట్టేసిన తర్వాత ఆయన గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరుసు కొంచెం ఊహ వస్తుంది అనమాట. ఊహ రాగానే ఆయనకు అర్థమైపోతుంది ఆయన ముసళ్ళతో చుట్టుముట్టున్నారని. ఒక భయం కలుగుతది. మళ్ళీ భయం కలగగానే ఆ భయాన్ని గమనించి మళ్ళీ ఆ భయాన్ని గమనిస్తూ దాన్ని అధిగమిస్తూ దాన్ని ఉద్రేకాలను అన్నిటి గమనిస్తూ మళ్ళీ ధ్యాన స్థితిలోకి మునిగిపోతారనమాట. మునిగిపోగానే అప్పుడు ఏమవుతాయి ఆ ముసళ్ళన్నీ కొంతసేపు అలాగా ఆయనతోనే ఉండి ఏమి ఆయన డిస్టర్బ్ చేయకుండా హాని చేయకుండా మళ్ళీ కొంతసేపటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఇలా ముసళ్ళతో కలిపి అలా ధ్యానంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఒక 25 ఏళ్ల యువకుడు చాలా అందంగా ఉండేవారనమాట ఆయన. అలా ధ్యానంలో మునిగిపోయినప్పుడు చూసి ఒక ఫారినర్ ఫోటో తీస్తాడు. కొంతమంది చూస్తారనమాట. దాని గురించి ఆయన స్వయంగా ఆయన మాటల్లో చెప్తాను. వెన్ ఫియర్ ఈస్ గాన్, నేచర్ బికమ్ ఫ్రెండ్లీ. యానిమల్స్ నో Animals know. They feel your thoughts. If you do not disturb them, they do not disturb you. మనకి గనక భయం ఉంటే ఆ భయాన్ని అవి ఫీల్ అవ్వగలుగుతాయి. భయంతో మనం ఏమన్నా చేస్తామేమో అని చెప్పి అవి కూడా అటాక్ చేస్తాయి. కానీ మనం భయం లేకుండా ఉన్నప్పుడు, మనం కరుణతో ఉన్నప్పుడు మన ఆలోచనల్ని అవి గమనించగలుగుతాయి. నిజంగా మన భయాన్ని మనం అధిగమించేసినట్టయితే, మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అవి మనల్ని ఏమి చెయ్యవు అని చెప్తున్నారనమాట. ప్రకృతి అంతా కూడా మనకి స్నేహపూర్వకంగా మారిపోతుంది మన భయాన్ని జయించినప్పుడు అని చెప్పారు రామగారు. అయితే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అండి, అప్పట్లో శంకరాచార్య పీఠంలో కర్వీ శంకరాచార్య పీఠం అనమాట అండి. ఆ కర్వీ శంకరాచార్య పీఠం మొత్తం దేశంలో ఉన్న 4 పీఠాల్లో ఒకటి, గొప్ప పీఠాల్లో ఒకటి, చాలా పేరున్న పీఠం అన్నమాట. ఆ పీఠానికి ఆ శంకరాచార్యుల వారు ఎవరైతే అధిపతి ఉన్నారో, ఆ శంకరుల వారు ఆయన కాలం చేసేలా ఉన్నారు. ఆయన వయసు అయిపోయింది. ఆయన తర్వాత పీఠాధిపతిగా చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నారు. అర్హత ఉన్న వాళ్ళ కోసం. అప్పుడు ఆ నదీ తీరంలో ధ్యానంలో మునిగిపోయి ముసలి చుట్టుముట్టిన ఉన్న అతని గురించి తెలుసుకుని ఆయన్ని పిలుస్తారనమాట. పిలిచి నువ్వు ఈ పీఠానికి అధిపతిగా అవ్వాలి. తర్వాత శంకరాచార్యగా అవ్వాలి అని చెప్పి 25 ఇయర్స్ లో అసలు ఆ రామ గారిని పిలిచి ఆ పదవి ఇస్తారు. అది చాలా ప్రెస్టీజియస్ థింగ్ అనమాట అండి. అయితే గురువు గారి దగ్గర అడుగుతారు. అప్పటికి ఏమవుతుందంటే రామ గారి మనసులో ఇంకా కొంచెం ఆ సరైన బట్టలు కట్టుకోవాలి, వైభవం వాటి మీద కొద్దిగా ఆ ఉండిపోతుందన్నమాట అటాచ్‌మెంట్. ఆ గురువు గారికి తెలుసది. తెలిసి అది ఎక్స్‌పీరియన్స్ చేయాలని సరే వెళ్ళు, వెళ్ళి పీఠాధిపతి అవ్వు అయితే అని చెప్పి పంపిస్తారు. పంపిస్తే వచ్చి పీఠాధిపతి అవుతారు. 3 సంవత్సరాలు ఉంటారు. ఆ శంకరుల వారిగా కర్వి శంకరాచార్య పీఠంలో. ఈ 3 సంవత్సరాల్లో విపరీతమైన రిచువల్సు, ట్రెడిషన్సు, ఎడతెరిపి లేకుండా వచ్చే విజిటర్సు, ఆ కార్యకలాపాలు, సో మచ్ ఆఫ్ స్ట్రక్చరు వీటన్నిటిలో ఆయన ఉక్కిరిబిక్కిరైపోతాడనమాట. అయిపోయి ఇంకా ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఇన్నర్ ఫ్రీడమ్ కి, ఆ ఔటర్ రిచువల్స్ కి, ఆ ట్రెడిషన్ కి, ఆ ఇన్నర్ గైడెన్స్ కి లోపల యుద్ధం, అంతర్యుద్ధం జరిగి ఇంకా మొత్తం ఇక్కడ ఈ పీఠంలో ఉండిపోవడం కాదు. నేను ఇంకా చాలా పెద్ద సర్వీస్ చేయాలి.
ఇంకా నేను ట్రావెల్ చేయాలి, ఎంతో మందిని కలుసుకోవాలని లోపల నుంచి అనిపిస్తా ఉండేది. ఆ పీఠం వదిలి వెళ్ళడానికి కూడా ఆయనకి ఇంక అక్కడే ఉండిపోయేవారనమాట. 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక వన్ ఫైన్ డే ఎవ్వరికీ చెప్పకుండా ఆ పీఠం నుంచి ఆయన పారిపోతారు. పారిపోయి మళ్ళీ హిమాలయాస్‌కి వెళ్ళిపోయి గురువుగారి దగ్గరికి చేరిపోతారనమాట. నేను ఇక్కడ ఉండలేకపోయాను గురువుగారు అని చెప్పి మళ్ళీ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత 1969, 70స్‌లో ఆయన అమెరికాకి అక్కడికంతా ప్రయాణం చేయడం. అక్కడ ఎంతో మంది పరిశోధకుల్ని ఆయన ఎంతో స్టడీ చేశారనమాట అండి. ఆహ్, ఆ యూరోపియన్ సైకాలజీ మీద, వెస్టర్న్ ఫిలాసఫీ మీద, మైండ్ బాడీ మెడిసిన్ మీద ఎంతెంతో పరిశోధనలు, రీసెర్చ్‌లు ఇవన్నీ కూడా చేశారు ఆయన. చేసి అమెరికాలో ఉన్న కెన్సస్‌లో డాక్టర్ ఎలీన్ గ్రీన్ అనే ఒక ఆయనున్నారు. గొప్ప సైంటిస్ట్ ఆయన. ఆయన బృందాన్ని పిలిచి వాళ్ళందరి ముందు ఆయన చూపించారనమాట. ఆయన హార్ట్ బీట్‌ని మొత్తం మిషన్స్ పెట్టారు స్వామిరామ గారికి. ఆయన నేను ఏమేం చేయగలను, యోగానికి ఎంత శక్తుంది, సైన్స్‌కి మించి మనం ఎలా శక్తివంతులం, ఇది సైన్స్‌కి అందని ఎంత యోగం ఉందని ఆళ్ళకి చూపించడం కోసం అని చెప్పి, ఆయన హార్ట్ బీట్‌ని కొన్ని సెకన్ల పాటు ఆపేసి, మళ్ళీ హార్ట్ బీట్ వెనక్కి తెచ్చుకొని అలాగే శరీరంలో రకరకాల పార్ట్‌లో ఉన్నట్టుండి ఒక చోట ఒక చేతిని చల్లగా చేసేయడం. మళ్ళీ ఇంకొక చోట వేడిగా చేయడం. మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తెప్పించడం. అలాగా బ్రీతింగ్ టెక్నిక్స్‌లో తేడాతో మొత్తం వాళ్ళ ముందే ఆయన శరీరంలో ఆ యోగ శక్తిని రకరకాల క్రియలని, ఉష్ణోగ్రతల్ని అన్నీ ఆయనకి తగ్గట్టుగా కంట్రోల్ చేసి చూపించడం ద్వారా వాళ్ళందరిని ఆశ్చర్యచకితులను చేస్తారన్నమాట. వాళ్ళందరూ కూడా సైంటిఫిక్‌గా ఆయన చేసినవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని రికార్డ్ చేస్తారు వాళ్ళ థీసిస్‌లో. రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ నమ్మకం కుదురుతుంది యోగ విద్య మీద. తర్వాత పెన్సిల్వేనియాలో 1971లో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించారు. ఆ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఈస్టర్న్ విజ్డమ్‌ని అలాగే ఈస్టర్న్ విజ్డమ్ ఆహ్, అండ్ వెస్టర్న్ సైకాలజీ అండ్ మెడిసిన్ వీటన్నిటిని కలిపి ఒక స్పిరిచ్యువల్ గ్రోత్ ఎలా తెచ్చుకోవాలి మనము అని చెప్పేసి యోగా, ఆయుర్వేదిక్, హోలిస్టిక్ హీలింగ్ గురించి, మెడిటేషన్స్ గురించి, సుషుమ్న క్రియల గురించి, వీటన్నిటి గురించి ఎంతో జ్ఞానాన్ని ఎన్నో వేల లక్షల మందికి ఆయన అందించారు. ఆ తర్వాత తిరిగి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకొచ్చిన తర్వాత డెహ్రాడూన్‌లో ఆయన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ అండ్ హాస్పిటల్ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎంత ప్రభావితం చేస్తాయంటే మన హిమాలయాల యొక్క ఔన్నత్యాన్ని, అక్కడ యొక్క గొప్పతనాన్ని, యోగ ప్రక్రియల యొక్క సంపద్వంతమైన మన దేశం యొక్క గొప్పతనాన్ని, యోగ ప్రక్రియలతో, సిద్ధులతో సంపద్వంతమైన మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన వారసత్వాన్ని మనదంతా కూడా ఋషి సంప్రదాయం, ఋషి వారసత్వం. ఆ వారసత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే స్వామి రామ గారి పుస్తకాలు తప్పకుండా చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని రకాల వేవరింగ్స్ ఉంటాయి, ఎంతలా సాధన చేస్తారు, మన మనసుని ఎలా నిలుపుకోవాలి. ఒక గురువు యొక్క అన్‌కండిషనల్ లవ్ అండి. స్వామి రామ గారు గురువు గారు, బెంగాలీ బాబా గారు ఎంత గొప్పాయనో ఆయన. నాకైతే స్వామి రామ గారి కంటే ఎక్కువగా బెంగాలీ బాబా గారి మీద గొప్ప ఫ్యాన్ అయిపోయానన్నమాట పుస్తకం చదివినప్పుడు. అంటే అంత బాగా మౌల్డ్ చేసి, అంత ఓర్పుగా ఉండి, ఆ చిన్న పిల్లవాడిని మనం చూడండి చిన్న పిల్లవాడు అడ్డనుకుంటాం. ఒక చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచి పెంచి అలాగా ప్రపంచానికి ఇచ్చారంటే, ఆయన ఎంత కరుణో అసల చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి ఆయనకి డబ్బులిస్తే ఉన్నట్టుండి స్వామిరామ గారు 3 గ్రామ్ ఫోన్ రికార్డులు తీసుకొచ్చేస్తారనమాట. ఎందుకని 3 గ్రామ్ ఫోన్ రికార్డులు కొన్నావు నువ్వు అని చెప్పి ఇలా వేస్ట్ చేయకూడదు అని చెప్పడానికి 3 కలిపి ఒక్కసారే ప్లే చెయ్యి అని చెప్తారనమాట. ఆ 3 కలిసి ఒక్కసారి ప్లే చేయడంతో అసల గజిబిజి మ్యూజిక్ అయిపోయి దేనికి అందం లేకుండా అయిపోతుంది. సో, మన ఆలోచనలెలా ఉండాలి? మన ఖర్చులెలా ఉండాలి? మన మీద మనం ఆధిపత్యాన్ని ఎలా సంపాదించాలి? అవన్నీ కూడా అడుగడుగున స్వామి రామ గారికి ఆ బెంగాలీ బాబా గారు నేర్పిస్తారు. మరి రామ గారి రచనలు, ఆయన గొప్పతనం స్వామి రామ గారు ఎంత గొప్ప యోగంటే ఒక మనిషి శ్వాసని బట్టి వాళ్ళ గత జన్మలు, వాళ్ళ ప్రస్తుత యోగ స్థితి, వాళ్ళ ప్రస్తుత ఆరోగ్య స్థితి మొత్తం అన్నీ చెప్పేయగలుగుతారనమాట. కొన్ని యోగ ప్రక్రియలు గటండి ఆ శ్వాస నాభి వరకు, భూమధ్యం వరకు, నాభి వరకు గనక వెళ్ళకపోతే వాళ్ళనసలు కొన్ని యోగ ప్రక్రియలకి వాళ్ళకి అలౌడే కాదంట. అంటే ఆ దీర్ఘ శ్వాస ఫ్లో అనేది లేకుండా అవి వాటిని చెయ్యనే చేయలేరటండి. ఆయన 'సైన్స్ ఆఫ్ బ్రెత్' అనే ఒక పుస్తకం రాశారు. అందులో శ్వాస యొక్క రహస్యాలు ఎంతో అద్భుతంగా వివరించారు. అలాగే 'లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్'
ద రాయల్ పాత్, మెడిటేషన్ ఇట్స్ ప్రాక్టీస్, చూసింగ్ అ పాత్, అలాగే లవ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. మనం యోగాన్ని, ప్రేమని, ఆ కుటుంబాన్ని కలిపి ఎలాగా మనం ముందుకు తీసుకురావాలి, ఇలాంటి అనేక పుస్తకాలని స్వామి రామ గారు రచించడం జరిగింది. ఎంతో అద్భుతమైన వర్క్ ఇక్కడ మన దేశంలోనూ అమెరికాలోనూ చేసి ఆ యోగం యొక్క ఔన్నత్యాన్ని, ఆ జ్ఞానం యొక్క ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. మరి స్వామి రామ గురించి మరింతగా తెలుసుకుంటారని కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంలో శిరస్సు వంచి పాదాభివందనాలు బంగాళీ బాబా గారికి, అలాగే స్వామి రామ గారికి చేస్తూ ఈ రోజుకి మరి సెలవు. మళ్ళీ రేపటి రోజు మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.